హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో ఇంకో మొక్క కోసం తెలుసుకోవడానికి మేము ముందుకు వచ్చేసాను. వెల్కమ్ టు మై ఏంజల్ గార్డెన్. ఇంకా లేట్ చేయకుండా ఆ మొక్క గురించి తెలుసుకుందామా? ఇదేనండి, దీని పేరు ఎంతమందికి తెలుసండి? మీకు తెలుసా? ఈ మొక్క ఎంతమందికి ఇష్టం? ఈ మొక్క అయితే నాకైతే ఈ మొక్క గురించి అస్సలు తెలియదు. కానీ నేను నర్సరీకి మొక్కలు తెచ్చుకుందామని వెళ్ళినప్పుడు నాకు ఈ మొక్క కనిపించింది. ఆకులు చాలా క్యూట్గా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయని చెప్పి ఎవరిని అడగకుండా ఏమీ చెప్పకుండా నేనైతే కొని తెచ్చేసుకున్నాను. 2 సార్లు తెచ్చుకున్నానండి. 2 సార్లు కూడా వాటర్ పోసేయడం, చంపేయడం. నర్సరీలో వాళ్ళైతే చెప్పారు, ఇండోర్ ప్లాంట్ అంట ఇది. ఇండోర్ ప్లాంట్ ఇంటికి చాలా మంచిదని ఒకళ్ళు చెప్పారు. ఇంకొకళ్ళు అయితే అస్తమానం నీళ్లు పోయకూడదు అని ఒకళ్ళు చెప్పారు. ఒకళ్ళు అయితే వారానికి ఒకసారి 2 రోజులకు ఒకసారి చేయాలి అని చెప్పేసి ఒకళ్ళు చెప్పారు. ఆ విధంగా అయితే నేను పోసానండి. ఎవరో ఒకళ్ళు అయితే చెప్పుకొచ్చారు, సాయిల్ బాగా డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు వాటర్ పోయాలి అని, అప్పటి వరకు చేయకూడదని. నాకు ఈ మెయింటెనెన్స్ తెలియక 2 సార్లు తెచ్చుకున్న మొక్కనైతే నేను చంపేసుకున్నానండి. నాకైతే తెలియలేదు. నేను చేసిన తప్పు మీరైతే చేయకండి. చాలా క్యూట్గా ఉంది. దీనికి ఇంకో పేరు ఉందండి, లక్కీ ప్లాంట్ అంటారంట. లక్కీ ప్లాంట్ దీంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది, మంచిది. ఇండోర్ ప్లాంట్ కూడా, మెయింటెనెన్స్ కూడా తక్కువే అని చెప్పేసి చెప్పుకొచ్చారు. అందుకని చెప్పి నేను మీకు చెప్తున్నాను, నేను చేసిన తప్పు అయితే మీరు చేయకండి. చూడండి, ఇది అన్ని మొక్కల్లాగా కాదండి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా లోగా వాటర్ పోసుకోవాలి, తక్కువ వాటర్ పోసుకోవాలన్నమాట. లేకపోతే ఈ ఆకులు లీవ్స్ అన్నీ రాలిపోతాయి. ఫస్ట్ టైం అయితే ఆకులన్నీ రాలిపోయినాయండి. తర్వాత సెకండ్ టైం తెచ్చుకోవడానికి వెళ్తే స్టెమ్ ఉంది కదా, స్టెమ్ నుంచి ఆకులు వస్తాయి అని చెప్పేసి అన్నారు. రెండోసారి చూసాను, స్టెమ్ ఉంది కదా, వస్తాయి కదా అని చెప్పి. రెండోసారి రాలేదు. మూడోసారి ఇప్పుడైతే నేను తెచ్చుకున్నానండి. తెచ్చుకుని 20 రోజులు అయిందండి. నేనైతే బాగా చిన్న మొక్క తెచ్చుకోలేదు. ఇదే సైజు ఇదే తెచ్చుకున్నాను. పాట్లో పెట్టాను, మట్టేసి కోకోపీట్ మట్టి కలిపి ఇందులో పెట్టాను అనమాట. 20 రోజుల్లో నేను ఒకసారి వాటర్ అయితే పోసానండి. పోసిన తర్వాత అస్సలు సాయిల్ అనేది డ్రై అవ్వలేదన్నమాట. ఇంకా డ్రై అవ్వకుండానే ఇలానే ఉంది. అందుకని చెప్పేసి నాకు చూడండి, ఒక్క ఆకు కూడా రాలేదు. ఒక్క ఆకు కూడా ఇందులో లేదనమాట, రాలి. అందుకని చెప్పేసి నా మొక్క ఇంకా హెల్తీగా ఉంది. ఈ మొక్క ఇష్టమైన వాళ్ళు తెచ్చుకుంటే కనుక 15 రోజులకు ఒకసారి కూడా మీరు వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ సాయిల్ మొత్తం డ్రై అయిపోయి 1 ఇంచు చేయి పెట్టి చూస్తే బాగా డ్రై అయిపోయి ఉండాలన్నమాట. ఆ డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే ఇవ్వండి. అప్పుడైతేనే ఇది హెల్తీగా ఉంటుంది. సన్లైట్ అయితే కంపల్సరీ తగలండి. మరి హెవీ సన్లైట్ అయితే ఉండకూడదు. సరేనండి, ఈ మొక్క గురించి నాకు తెలిసిన విషయం అయితే చెప్పాను. మీకు ఇంకా తెలిసినవి ఏమన్నా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని చూడలేని వాళ్ళు అయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నా వీడియోని చూస్తూ ఉండండి. అంతవరకు నమస్తే.